పానీపూరి స్టోరీ స్టార్ట్ అయింది మగధ సామ్రాజ్యంలో, అంటే 600 BCE టైంలో. అప్పటి మగధ సామ్రాజ్యం అంటే ఇప్పుడు బీహార్ ఇంకా చండీగఢ్ ప్లేస్. అక్కడ పానీపూరిని ఫుల్కి అని పిలిచేవాళ్ళు. యాక్చువల్ గా మగధ సామ్రాజ్యంలో ఫుడ్ అనేది చాలా హెవీగా ఉంటుండేది. సో చిన్న చిన్న పూరీస్ ని చేసి దాంట్లో చిక్ పీస్ ఇంకా ఆలూ స్టఫింగ్ చేసేసి చాలా లైట్ గా ఉండే స్ట్రీట్ ఫుడ్ ని తయారు చేశారు. దాని తర్వాత ముఘల్స్ ఎరా టైంలో చాట్స్ బాగా పాపులర్ అయ్యాయి. దాంతో పాటు టామరిన్ వాటర్, స్పైసెస్ ఇంకా పెరుగు కూడా మెల్లిమెల్లిగా చాట్స్ లో యాడ్ అవ్వడం స్టార్ట్ అయ్యాయి. దాంతో పాటు పానీపూరికి కూడా ఇవన్నీ లింక్ అయిపోయాయి. దాని తర్వాత ప్రజలు మెల్లిమెల్లిగా మైగ్రేట్ అవ్వడం స్టార్ట్ అయ్యాక వాళ్ళతో పాటు ఈ పానీపూరి కూడా ఇండియా మొత్తం స్ప్రెడ్ అయిపోయింది. అండ్ నేను విన్న ఇంకో ఇంట్రెస్టింగ్ స్టోరీ ఏంటో మీకు చెప్పనా? ఈ స్టోరీలో అయితే డైరెక్ట్ గా పానీపూరికి ఇంకా మహాభారతం కి లింక్ పెట్టేశారు. ద్రౌపది పాండవుల్ని పెళ్లి చేసుకున్నాక కుంతి మాత ద్రౌపదికి ఒక ఛాలెంజ్ ఇస్తదంట. ఒక 4 కూరగాయలు ఇంకా కొంచెం పిండిచ్చి నా కొడుకులా కడుపు నింపమనేసి చెప్తదంట. అప్పుడు ద్రౌపది ఆ పిండితో చిన్న చిన్న పూరీలు చేసి వెజిటేబుల్ స్టఫింగ్ అంతా దాంట్లో పెట్టేసి ఇస్తదంట. అది కుంతి మాతకు నచ్చి ఈ ఆహారం ఎప్పటికీ కలకాలం ఉంటుంది అనేసి దీవెనిస్తదంట. మనం రెగ్యులర్ గా తినే